అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నది ఎస్ఎస్ఏఎంటి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి అండి. షామీ 11 లైట్ ఎన్ఈ 5G మొబైల్ ఎఫ్ఆర్పి లాక్ మొబైల్ అండి. ఇది మన వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న ఒకరు తీసుకుని వచ్చారండి. మొబైల్ ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని రీసెట్ ఆల్రెడీ చేసుకున్నారు. చూడండి, మనకి ఇది చివరి వరకు వెళ్ళి మీకు మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంటే ఇలా వచ్చినా కూడా ఎఫ్ఆర్పి లాక్ ఉంది అన్నట్టుగా మనం చెప్పవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ 13 వరకు అంటే మళ్ళీ స్టార్టింగ్ పేజ్ వరకు వచ్చేసింది. ఇది అంటే ఇది ఎఫ్ఆర్పి లాక్ అనేది ఉంది. అంటే ఆర్డర్ రీసెట్ చేశారు కానీ ఎఫ్ఆర్పి లాక్ ఉంది. అంటే ఆర్డర్ రీసెట్ చేసినంత మాత్రం ఎఫ్ఆర్పి లాక్ పోదు. దీన్ని మనం అన్లాక్ టూల్ సాఫ్ట్వేర్ ద్వారా చేద్దాం. ఈ మొబైల్కి ముందు మనం ఈడిఎల్ పాయింట్స్ ఉన్నాయా లేదంటే బీరూమ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే డ్రైవ్ ఏ రకంగా కనెక్ట్ చేయాలనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. దీనికి ఈడిఎల్ పాయింట్స్ ఉన్నాయి దీనికి. అలాగే ఇది మొబైల్ జెన్యూనా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ముందుగా జరిగిందండి. దీని బిల్ బాక్స్ కూడా వారు తేవడం జరిగింది. అంటే మనకి 100% జెన్యూన్ అన్న తర్వాతనే మనం లాక్స్ అనేది తీయాలండి. మనకి జెన్యూనిటీ తెలియకుండా ఎప్పుడు కూడా లాక్స్ అనేది తీయకూడదు. దీనిలో మనం ఎంఐ సెలెక్ట్ చేసుకొని దీనిలో సెక్యూరిటీలో షామీ 11 లైట్ 5G సెలెక్ట్ చేసుకున్నామండి. బీరూమ్ బై ఈడిఎల్ సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ ఎఫ్ఆర్పిపై క్లిక్ చేసాం. వితిన్ సెకండ్స్లోనే మనకి ఎఫ్ఆర్పి లాక్ రిమూవ్ అయినట్టు చూపిస్తుంది. చూడండి, చివర మనకి ఎరేజ్ ఎఫ్ఆర్పి ఓకే అని వచ్చిందంటే మనకి ఎఫ్ఆర్పి లాక్ అనేది రిమూవ్ అయిపోయినట్లండి. ఇది చూడండి, మనం ఎఫ్ఆర్పి లాక్ రిమూవ్ అయిందో లేదో మనం చూద్దాం ఒకసారి మొబైల్లో. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మొబైల్ ఫోన్ రిపేర్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మా ఇన్స్టిట్యూట్ని తప్పకుండా సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. మనకి స్కిప్స్ కూడా అన్నీ అవుతున్నాయి. అయితే ఇందాక కూడా స్కిప్స్ అయ్యేవి కానీ పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, 13 తర్వాత కూడా మనం నెక్స్ట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా మనకి లాక్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.